నర్సీపట్నంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అయితే ఆయన వస్తున్న సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా 1250 మంది పోలీస్ సిబ్బందిని సీఎం పర్యటనలో వాడటం జరుగుతుంది. వీరిలో 7 అడిషనల్ ఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 92 మంది ఎస్ఐలు, 225 మంది ఏఎస్ఐలు, 496 మంది కానిస్టేబుల్స్, 116 మంది మహిళా కానిస్టేబుల్స్, 262 మంది హోంగార్డ్స్, 600 మంది ఏఆర్ స్పెషల్ పోలీసులు పాల్గొనున్నారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా సీఎం ప్రయాణించి మొత్తం ప్రాంతమంతా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. సీఎం సభ జరిగి ఆయన తిరిగి వెళ్లే వరకు 3 అంచెల భద్రత ఉంటుందన్నారు. ప్రమాదం జరిగినా సరే ఇక్కడ నుంచి విశాఖపట్నం కేజీహెచ్కి వెళ్ళాలంటే 2 గంటలు పడుతుంది కనుక ఈ 2 గంటలు చాలా మంది చనిపోతున్నారన్న. మెరుగైన వైద్యం కావాలి, మాకు హాస్పిటల్ని అధికారం చేయాలని చెప్పి ఆ రోజు మేము కోరాం. నిజంగా మా అదృష్టంగా భావిస్తుంది. ఈరోజు సుమారుగా 500 కోట్ల రూపాయలతో ఈరోజు మా ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఇస్తున్నందుకు మా ప్రాంత ప్రజలందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలుపుతున్నాం.